గైస్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి క్యాన్వా యూస్ చేసి 5 మినిట్స్లో అనేది థంబ్‌నెయిల్ ఎలా చేయాలని చెప్పేసి చూద్దాం. ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, క్రియేట్ హోమ్ ప్రాజెక్ట్స్ టెంప్లెట్స్ బ్రాండ్ క్యాన్వా ఏఐ యాప్స్. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళండి. అండ్ మీరు తీసుకోవాల్సింది వచ్చేసరికి ఆల్రెడీ రీసెంట్ డిజైన్స్, అంటే మీరు ఏమైనా చేసి ఉంటే రీసెంట్ డిజైన్స్లో కనిపిస్తాయి. మనం రీసెంట్ డిజైన్స్ ఓపెన్ చేస్తాం. ఎప్పుడైనా ఇక్కడ వచ్చేసరికి పేజ్ 1, పేజ్ 2 ఉంటుంది. ఇప్పుడు మనం పేజ్ 1లో ఒకటి క్రియేట్ చేసాం కాబట్టి పేజ్ 2లో సేమ్ అదే టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. లెట్స్ ఓపెన్ పేజ్ 2. ఎప్పుడైనా పేజ్ అనేది ఇట్లా ఎంప్టీగా ఉంటుంది. మనం ఫస్ట్గా తీసుకోవాల్సిన మెయిన్స్ ఏంటంటే, ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవడానికి క్రోమ్ ఓపెన్ చేయండి. అండ్ ఇది మనం ప్రీవియస్గా ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ ఉంది చూడండి, థంబ్‌నెయిల్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసా అంతే. ఇక్కడ చూడండి, చాలా వచ్చినాయి, చాలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను తీసుకున్నది వచ్చేసరికి ఇది. సో మనకి క్యాన్వాలో వచ్చేసరికి మనం డౌన్లోడ్ అనేది చేయవసరం లేదు. జస్ట్ కాపీ ఇమేజ్ చేస్తాం. కాపీ చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాం అంతే. ఇక్కడ వచ్చేసరికి మనకి క్యాన్వాలో బెస్ట్ ఫ్యూచర్ ఏమైనా ఉందంటే అదే. మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లా మన పేజ్కి మొత్తం సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఉంటే మన దగ్గర ఉంటుంది. ఇక్కడ చూడండి, అప్లోడ్స్లో అప్లోడ్స్లోకి వెళ్ళండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఉంది చూడండి. అండ్ జస్ట్ క్లిక్ ఇస్తాం. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది మీకు నచ్చినట్ల అంటే ఎక్కడ సెట్ అయ్యిద్ది అనేది మీరు చూసుకుని అక్కడ ఫిక్స్ చేసేయండి దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్వా ఆల్రెడీ ఇవి మన గ్యాలరీలో ఉన్నాయండి, అప్లోడ్స్లో కనిపిస్తాయండి. చూడండి, వీటికి కూడా ఏం లేదు, జస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ క్యాన్వా అని టైప్ చేయండి అంతే. క్యాన్వా అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ ప్లెంటీ ఆఫ్ లోగోస్ అనేది వస్తాయి మనకి. ఇందులో ఏదో ఒకటి తీసుకొని పెట్టేసుకోండి. చూడండి, నేను ఇక్కడ వచ్చేసరికి క్యాన్వా అనేది తీసుకున్నాను. జస్ట్ ఇట్లా టైప్ చేసాం, ఇక్కడ ఫిక్స్ అయింది. ఓకే, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్వా, దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ క్యాన్వా తీసుకోండి. దీన్ని మీకు నచ్చినట్ల, అంటే మీకు ఎక్కడ నచ్చితే అక్కడ, మీ టెంప్లెట్కి ఎక్కడ బాగుండిద్దో అక్కడ ఎక్కడ ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. టెక్స్ట్ అనేది చూడండి, ఇక్కడ చూడండి, తెలుగు అంటే మనకి చాలా మందికి తెలుగు టైపింగ్ అనేది రాదు. సో దానికోసం మనం ఏం వర్రీస్ ఏం తీసుకోవాల్సిన, జస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి, గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేయండి. జస్ట్ అది మీకు వస్తుంది. అంతేనండి. ఇక్కడ మనకి ఏం కావాలో టైప్ చేస్తే ఇక్కడ అనేది తెలుగులో అనేది వస్తాయి. చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి, 5 నిమిషాల్లో. సో ఇది మనకి టైప్ చేయాలంటే తెలుగులో చాలా కష్టం. సో ఇక్కడికి వెళ్ళండి, నిమిషాలు.
చూడండి చాలా సింపుల్‌గా మనం అక్కడ ఇంగ్లీష్‌లో ఏస్తే ఇక్కడ తెలుగులో అనేది టైప్ అయిపోయిందండి అంతే. చాలా ఈజీగా కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ టెక్స్ట్‌లోకి వెళ్ళండి. మెయిన్ హెడ్డింగ్ తీసుకోండి. జస్ట్ పేస్ట్ చేస్తాం అంతే. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఫాంట్ అనేది మార్చాలి. సో ఫాంట్ మార్చడానికి ఇక్కడ చూడండి క్యాన్వా ఉంది కదా అక్కడ టైప్ చేయండి. ఇక్కడ చూడండి తెలుగు అని టైప్ చేయండి చాలు. తెలుగు అని టైప్ చేస్తే ఇక్కడ ఇక్కడ మీకు కావాల్సిన ఫాంట్స్ అనేవి వస్తాయి. ప్లేస్‌లో అట్లా పెట్టేసుకోండి. అండ్ సైజ్ పెంచి కొంచెం ఓకే. ఇప్పుడు ఈ 5 అనేది మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎల్ అంతే. హ్మ్. చూడండి మీకు నచ్చేట్లా అరేంజ్ చేసుకోవడం. ఓకే. నాకిక్కడ సెట్ అనిపించింది. కొంచెం డ్రాగ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడేంటి మనం చేయాల్సిందేంటంటే థంబ్‌నెయిల్స్ అని టైప్ చేయాలి. టెక్స్ట్‌లోకి రండి అండ్ యాడ్ అండ్ హెడింగ్ ఇక్కడ క్యాప్స్ లాక్ థంబ్‌నెయిల్ థంబ్‌నెయిల్స్ అయిపోయింది. ఇప్పుడు మనం థంబ్‌నెయిల్స్ అనేది చూడండి బోల్డ్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం కావాల్సిన స్టైల్‌లో అనేది మార్చుకోవచ్చు. జస్ట్ గోయింగ్ టు ఫాంట్స్ ఇక్కడ చూడండి. ఓకే. ఇది బాగున్నట్టుంది. సో, దీన్ని సెట్ చేద్దాం. ఇక్కడ మనకి నచ్చినట్టు మనం చూసుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ ఉంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చింది. అండ్ దట్ టూ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ థంబ్‌నెయిల్స్ అనేది ఉంది కదా! అది మీకు నచ్చిన ప్లేస్‌లో అనేది సెట్ చేయండి. బికాస్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క థంబ్‌నెయిల్‌కి ఒక్కొక్కలా ఒక్కొక్క ప్లేస్‌లో సెట్ అయ్యిద్ది. అంటే మనం పెట్టే వర్డ్స్ అనేది. సో, అది చూసుకొని మీరు పెట్టేసేయండి. అండ్ ఇక్కడ చూడండి థంబ్‌నెయిల్స్ అని ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి చెయ్యడం. సో, మనం చెయ్యడం అనేదానికి చెయ్యడం అనేది ఇప్పుడు మనం తెలుగులో టైప్ చేయాలంటే కొంచెం కష్టమే కదా! అదే నేను మీకు ప్రీవియస్‌గా చెప్పా కదా! సో, క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ట్రాన్స్‌లేటర్ అని టైప్ చేస్తే సరిపోయిద్ది. ట్రాన్స్‌లేటర్. సో, చెయ్యడం అని టైప్ చేసిన వెంటనే అక్కడ మనకి తెలుగులో చెయ్యడం అని వచ్చేస్తది. అండ్ ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేయడమే. చూడండి. కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అనేది ఇచ్చాను. సో, ఇప్పుడు ఇప్పుడు దీనికి కూడా మనం ఎట్లా కావాలితే అలా ఫాంట్ అనేది మనం మార్చుకోవచ్చు.
చూడండి ఇక్కడికి ఫాంట్స్‌లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ తెలుగు, తెలుగు అని టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ తెలుగుకి సంబంధించిన ఫాంట్స్ అనేది వస్తాయి. సో, మనకి టెంప్లెట్‌కి ఏది సెట్ అయితే అదైనా పెట్టేసుకోవడం. ఇప్పుడు చూడండి ఎలా చేంజ్ అయితుంది. ఇంతే. ఇట్లా చేంజ్ అయితా ఉంటది. సో, మనకి ఏది సెట్ అయ్యిద్దంటే అదనేది మనం పెట్టేసుకోవడమే. సో, నాకెందుకో ఇది కొంచెం బావుందనిపిచ్చింది. సో, నేనైతే ఇది సెట్ చేస్తా. దీని ప్లేస్ అయితే ఓకే. ఇక్కడ కొంచెం బావుందనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎలా. ఎలా కూడా అంతే ఏం లేదు. సింపుల్‌గా క్రోమ్‌లోకెళ్ళి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌కెళ్తాం. గూగుల్ ట్రాన్స్‌లేట్‌కి ఎళ్ళిన తర్వాత ఇక్కడ ఎలా అని టైప్ చేస్తాం. ఎల్‌ఏ అలా. సారీ గైస్. చూడండి ఎలా అనేది ఇక్కడ టైప్ అయిపోయింది. సో, దీన్ని కూడా కాపీ పేస్ట్ తీసుకున్నాం. దీన్ని మూవ్ చేద్దాం. సారీ. ఇక్కడ పెడదాం. ఓకే. ఇక్కడ కంట్రోల్ వి. అంతే. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే. రైట్. చూడండి. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి. మొత్తం ప్రాపర్‌గా అనేది వచ్చేసింది. ఇంతే గైస్. ఇలా ఈజీగా క్యాన్వా యూజ్ చేసి మనకు కావాల్సిన థంబ్‌నెయిల్స్ అనేది ఈజీగా మీకు మీరే ఓన్‌గా తయారు చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.